కొండా సురేఖతో వివాదంపై స్పందించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కొండా సురేఖది అవగాహన లోపమన్నారు. అధికారులు తన దగ్గరకు వస్తే సమీక్ష అంటారని, తానే అధికారుల దగ్గరికి వెళ్తే సమీక్ష అనరు అని స్పష్టం చేశారు. ఆ మాత్రం అవగాహన కూడా లేదా అని ప్రశ్నించారు. తాను కేవలం తన నియోజకవర్గ ఆలయాల గురించే మాట్లాడేందుకు వెళ్లానని తెలిపారు. అయినా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడకూడదు అని చెప్పే మంత్రిని మొదటిసారి చూస్తున్నట్లు తెలిపారు. కొంతమంది అభివృద్ధి గురించి పట్టించుకోకుండా వివాదాలతో వార్తల్లో ఉండాలని చూస్తున్నారని విమర్శించారు. తాను ఏ తప్పు చేయలేదని వివరణ ఎందుకు ఇస్తానని అన్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్సీ గాని, ఒక ఎంపీ గాని, ఒక ఎమ్మెల్యే గాని వాళ్ళకి పరిధులు లేవు. ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, వినతి పత్రం ఇవ్వచ్చు, సమస్య వాటిని తీసుకురావచ్చు. అదే పద్ధతిలో ఆ ప్రోటోకాల్కు లోబడే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన చీపూరు, జీడికల్లు, నవాబ్పేట, మన మల్లనగుట్ట, మల్లికుదుర్ల, గట్టుమల్లన్న, తిరుమలనాథ స్వామి టెంపుల్, ఈ 5 దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లను కూడా నా వెంట తీసుకొని కమిషనర్ గా ఎండోమెంట్స్ యొక్క టైం తీసుకొని మా ఆలయాల అభివృద్ధి పైన మీతో మాట్లాడవలసిన అవసరం లేదు. టైం తీసుకుని వెళ్ళి వారి ఆఫీస్కి నేను వెళ్ళాను. వారి ఆఫీస్కి నేను వెళ్ళి ఆలయాల వారిగా వారికి మా చైర్మన్లతో రిప్రజెంటేషన్ ఇప్పించాను. ఇప్పించినప్పుడు వారు ఒక మాట అన్నారు, దేవాదాయ శాఖ దగ్గర నిధులు ఎక్కువ లేవు, కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉంది అంటే, నేను అప్పుడు ఏం చెప్పానంటే, ప్రతి దేవాలయంలో అత్యవసరంగా చేపట్టవలసిన పనులు ఏమున్నాయో మీరు గుర్తించి ఎస్టిమేట్స్ తయారు చేసి నాకు ఇవ్వండి. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి కొన్ని నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాను. నేను నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడేదే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ, లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడాను. సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాను. ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. సమీక్షకు సమస్యల పైన అధికారుల దగ్గరికి వెళ్లి వినతి పత్రం ఇవ్వడానికి తేడా చాలా ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు మీ వ్యక్తిగత హోదాలలో కూడా వెళ్లి అధికారులను కలుస్తూ ఉంటారు. నేను గన్పూర్ ఎమ్మెల్యేగా నాకు చెప్పకుండా మీరు ఎట్లా పోయినా అనగలుగుతాను. ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీపీ కానీ, ఒక సింగిల్ విండో చైర్మన్ కానీ, నాకు తెలియకుండా చాలా మంది మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎవరైనా కూడా వారికి సంబంధించిన సమస్య పైన వారు వెళ్ళి అధికారులు కలిసే అవకాశం ఉంది. నాకు చెప్పకుండా మీరు ఎట్లా వెళ్ళారు, నా నియోజకవర్గంలో నా పరిధి, నా అధికారం దాటి మీరు ఎట్లా వెళ్ళారు అని మనం అనలేము. అంతేకాకుండా రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం సమీక్ష మంత్రులు మాత్రమే చేయగలుగుతారు, లేదా కేబినెట్ ర్యాంకు ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సమీక్ష చేయరు, సమీక్షలో పాల్గొంటారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, కడియం శ్రీహరి ఏమో అవగాహన లోపం కొండా సురేఖది అంటున్నారు. కొండా సురేఖ మాత్రం తన శాఖలో వేరే వాళ్ళ ప్రమేయం ఏంటని ఆరోపణలు చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి ఈ ఇష్యూ ఎప్పుడు పులి స్టాప్ పడే అవకాశం ఉంది? మరి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు పార్టీకి సంబంధించిన పెద్దలు? మొత్తంగా ఏదైతే తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న రాజకీయ వైరం ఇప్పుడు అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. ఇక దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ తనను పూర్తిగా విస్మరించి తన శాఖ పరిధిలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారిక సమీక్ష సమావేశం నిర్వహించడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైతే ఒక లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కడియం శ్రీహరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేసింది. ఇక ఈ రకంగా ఒక మంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాయడం కూడా ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం రేపుతుంది. అసలు ఈ వివాదం మొదట ఏంటంటే, జూలై 6వ తేదీన హైదరాబాద్ బొగ్గలకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్వహించిన ప్రత్యేక సమావేశమే. ఇక మంత్రి సురేఖ గాని, ఆమె కార్యాలయం గాని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా
ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేరుగా దేవాదాయ శాఖ డైరెక్టర్ ఇతర ఉన్నతాధికారులను పిలిపించుకొని పలు దేవాలయాలపై అభివృద్ధి సమీక్ష జరపడం జరిగింది. ఇక అంతేకాకుండా మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు, 1 నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పి అధికారులకు ఎమ్మెల్యే స్థాయిలోనే ఆదేశాలు జారీ చేయడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక మాస్టర్ ప్లాన్ అధికారిక కమిటీ ఏర్పాటు వంటివి పూర్తిగా శాఖ మంత్రి స్థాయిలో నిర్ణయించాల్సిన అంశాలు. ఇక ఒక ఎమ్మెల్యే ఇలా సమీక్ష చేయడం ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో అనుచిత సాంప్రదాయం. ఇది కేవలం పరిపాలన లోపం కాదు, నా రాజ్యాంగబద్ధ అధికారులను బహిరంగంగా ప్రశ్నించే ప్రయత్నం అని చెప్పి ఇక మంత్రి కొండా సురేఖ లేఖలో సీఎం కి పేర్కొనడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే ఈ వివాదం నేపథ్యంలో ఇక ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా స్పందించడం జరిగింది. ఇక ఇటీవల నెలకొన్న వివాదంపై కడియం శ్రీహరి తన వివరణ కూడా ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నవని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. దేవాదాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశం ప్రజా ప్రయోజనాల కోసమేనని, ఎలాంటి వ్యక్తిగత లేదా రాజకీయ ఉద్దేశం లేదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక అలాగే స్టేషన్ గన్పూర్ లో నియోజకవర్గాల్లోని దేవాలయాల అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం అధికారులతో చర్చించానని, మంత్రి అధికారాల్లో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని అనవసరంగా పెద్ద చేసి రాజకీయ వివాదంగా మారుస్తున్నారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక కొండా సురేఖ మాత్రం తన శాఖకు సంబంధించిన విషయాల్లో ముందు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ప్రోటోకాల్ కు విరుద్ధమని చెప్పి ఆరోపిస్తూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే పార్టీ హైకమాండ్ కూడా ఫిర్యాదు చేశారు. మొత్తంగా ఇక ఈ వివాదం అంటే మొదట ఈ రివ్యూ చేయడం వల్ల ప్రారంభమైనటువంటి వివాదం ఇప్పుడు ఇక ముఖ్యమంత్రి వద్దకు చేరింది. ఇక మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా వివరణ ఇచ్చారు. నేను కేవలం ఏదైతే నా నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే ఇటు సమీక్ష జరపాలని కానీ మంత్రి అధికారాలను వినియోగించాలని కానీ లేకుంటే ఇంకో ఉద్దేశం లేదు అని చెప్పి కూడా వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఒకవైపు వరంగల్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఒకవైపు మంత్రి, మరోవైపు ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో పార్టీలో చర్చించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.